హాయ్, గులాబ్ జామ్ సెకండ్ పార్ట్ అనమాట. యాలకుల్ని గుండగుండగా దంచుకున్న తర్వాత ఇలా వేసేయాలన్నమాట వాటర్లో. మంచి స్మెల్ అప్పుడే వచ్చాయి. గులాబ్ జామ్స్ అయితే మనకి ఇలా వచ్చాయి. చూసారు అంత చిన్న చిన్న వేస్తే ఎంత పెద్ద పెద్దగా అయ్యాయో ఇలా ఉంటాయి అన్నమాట. హలో, ఇప్పుడు ఏంటంటే తీగ పాకం అయితే మనకు వచ్చేసింది, బాగా వచ్చింది. యాక్చువల్గా నేను వాటర్ ఎక్కువ వేస్తానేమో రాదు అనుకున్నాను, బట్ చూడండి ఇలా ఇలా చూస్తే ఇలా స్టిక్ అయితే మన చేతికి తీగపాకం వచ్చేసినట్టే. యాక్చువల్లీ వేడివేడిగా తీసి వేసేయాలి. ఇవి మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ ఇంకా అవుతున్నాయి. సో స్టవ్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వేగిన గులాబ్ జామున్స్ కూడా తీసేసుకుంటున్నాను ఇలా పక్కకి. చూసారా ఎంత మంచి కలర్, గోల్డిష్ అంటే మంచి గోల్డిష్ కలర్లో వచ్చాయి. చూసారా ఇలా రావాలి గులాబ్ జామ్స్ అనేవి. ఇంకా ఉన్నాయి, అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తున్నాను. ఫైనలీ గులాబ్ జామున్స్ కంప్లీటెడ్. చూసారు అలా వచ్చాం. నేను లైవ్ చేస్తూ స్టార్ట్ చేశాను, ఎవరో కామెంట్ చేశారనమాట, ఇలా చూపించి తగలెట్టేస్తారేమో అని చెప్పి. వీటిని చూసి అబ్బా స్మెల్ పీల్చలేకపోతున్నాను. వీటిని చూసి మాట్లాడండి కామెంట్ సెక్షన్. యాక్చువల్లీ దేవుడికి పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేయాలి, స్మెల్ కూడా చెప్పొద్దు. సో బాయ్ బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.